కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మీటింగ్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి శాసనసభ మండలి సమావేశాలు జరగనుండటంతో పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి చేరుకుంటున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అందిస్తారు. సుభాష్, చెప్పండి పూర్తి వివరాలు. ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీ సమావేశం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఏడాది పాలనలో కాంగ్రెస్ విజయోత్సవాలు, మరోవైపు ఆ ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించవలసిన వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇప్పటికే ఫామ్ హౌస్ చేరుకోగా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే ఫామ్ హౌస్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో లంచ్ అవర్ తర్వాత ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశంపై కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన నాయకులపై కేసులు, దర్యాప్తులు ఇటువంటి జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద కూడా కేసీఆర్ ప్రధాన నేతలకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ వైఫల్యాలపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించి అదే విషయాన్ని అసెంబ్లీ వేదిక ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా 6 గ్యారంటీలు ఇంతవరకు అమలైనవి, అమలు కాని విషయాలు, రైతు బంధు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, మరికొద్ది రోజుల్లోనే యాసంగి పంట కాలం రాబోతున్న టైంలో ఈ రైతు భరోసా ఇవ్వకపోవడం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అవి ఇంతవరకు అమలు చేయకపోవడం, ఇలాంటి అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో ఒక ఉచిత బస్సు, అదేవిధంగా 200 యూనిట్ల లోపు సంబంధించిన విద్యుత్ ఫ్రీ తప్పితే ఇంకా ఇతరత్ర ఏమి అమలు చేయలేదనేది టీఆర్ఎస్ గత 6 నెలలుగా కొట్లాడుతూనే ఉన్నది. దాని మీదనే ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుభాష్.